భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం డేగలమడు గ్రామం సీసీఐ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీసీఐలో పత్తి విక్రయించే శ్రీను అనే దళారి స్థానిక రైతుపై దాడి చేశాడు. వెంటనే సీసీఐ కేంద్రం సిబ్బంది దళారిని లోపలికి తీసుకెళ్లారు. తమని కూడా లోపలికి అనుమతించాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. శ్రీను అనే దళారి స్థానికంగా ఉండే రైతులతో గొడవలకు దిగుతూ సీసీఐ కేంద్రానికి రానియకుండా ప్రయత్నిస్తారని గ్రామస్తులు ఆపోయారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. మనోడిని ఎడబెట్టి కొడితే దద్దు కట్టింది. మేమందరం వచ్చే లోపల లోపల జరపాలి. ఎంతమంది కొట్టిన వాళ్ళు ఉంది ఇద్దరు. రోజు వస్తారు అనమాట, వాళ్ళు బేరగాళ్ళు అనమాట. వాళ్ళు రోజు వస్తారు కాబట్టి ఈ డ్యాన్ మడుగోళ్ళు ఏమనరు, వీళ్ళు అన్న వ్యవహారం చేశారు. వాళ్ళ పేరు లేదు, దెబ్బలు తిన్న వాళ్ళ పేరు లేదు. వాళ్ళ దెబ్బలు తిన్న వాళ్ళ పేరు గోసులు రాములు, గోసుల నరేష్. అది ఇద్దరు బాధ అండి. ఆయన డొక్కల సందులో పెట్టిండు తన్నిండు. నరేష్ ఇక్కడ కర్ర తీసుకుని కొట్టిండు. కేసు పెట్టారు. కేసు హాస్పిటల్ పోతే వద్దు. కానీ అసలు అన్యాయం సార్. కారణం ఏంటంటే వచ్చినోడు అసలు ఏం జరిగిందని కూడా అడగలే. మరి ఫోన్ చేసిండు అసలు ఏం అన్న బండి అడ్డు తీయండి, ఇలా తాడు కట్టడం ఏదో ఒకటి చేసి సాయం చేయాలి. వచ్చి